హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయ రాజు గారు ఉన్నారు. సార్ తో మాట్లాడి నర్వ్ వీక్నెస్ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సరే, నరాల బలహీనత అంటే ఏంటి, ఎలా వస్తుంది, మన దగ్గర ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి? నరాల బలహీనత అంటే అనేక రకాలుగా ఉంటుందమ్మా. నరాల బలహీనత అంటే యవ్వనంలో ఉండగా కూడా నరాల బలహీనత అనేది రావడం, వయసు అయిపోయాక రావడం, ముసలితనంలో రావడం, ఇలాగ అనేక రకాల నరాల బలహీనతలు అనేవి ఉంటాయమ్మా. ఇది మనం మ్యాన్ పవర్ విషయంలో నరాల బలహీనత అనేది రావడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు పుట్టకపోవడం జరుగుతుందమ్మా. ఓకే. అదేవిధంగా వయసు అయిపోయాక వచ్చే దానివల్ల ఏమవుతుందంటే పార్కిన్సన్స్ లాంటి డిసీజెస్ రావడం, లేకపోతే వణుకుడు వ్యాధి అంటాం మేము, అది అలాగా వణుకు రావడం, లేకపోతే వాళ్ళు నడవలేకపోవడం, లేదంటే తూలుతా నడవడం, పడిపోతా. ఈ న్యూరో ప్రాబ్లమ్స్ ఏనమ్మా, ఈ నరాల వల్లే. ఏదైతే బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ రాకపోవడం వల్ల నరాలు వీక్ అవుతాయి ఒక విధంగా. ప్లస్ నరాల మీద కొన్ని కోటింగ్లు, ఇప్పుడు మనం ఏదైతే అవసరమైన కోటింగ్ ఉందో ఆ నరం లోపల కానీ బయట కానీ, అటువంటి మనం తినే ఫుడ్ వల్ల ఆ కోటింగ్లు అనేవి పోతున్నాయమ్మా. ఓకే. టాక్సిన్స్ వల్ల, దానివల్ల కూడా నరాలకి సిగ్నల్స్ రావమ్మా. ఓకే సార్, ఇప్పుడు ఈ పార్కిన్సన్, సైజోఫీనియా ఇలాంటివి ఉంటాయి కదా, అవి రేర్ కండిషన్సే. నేనైతే కామన్గా మా రిలేటివ్స్లో కావచ్చు, మా క్లోజ్ సర్కిల్లో కావచ్చు, కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి, కాళ్ళు తిమ్మిర్లు, ఇది కూడా ఏ రకమైన నరాల బలహీనత కిందకు వస్తుంది? మరి అది నరాల బలహీనత దాని కిందే వస్తుందమ్మా. అదేవిధంగా ఏంటంటే అతి వేడి తినటం వల్ల, అంటే సపోజ్ కారం విపరీతంగా తింటూ ఉంటారు ఒకళ్ళు, అయితే మసాలాలు కావాల్సిన డోసు కన్నా ఎక్కువ విపరీతంగా తినేస్తూ ఉంటారు. లవంగ మొగ్గలు అవి ఎక్కువ వేసుకునే వాళ్ళకి నోరు మండిపోతే కానీ వాళ్ళకి తిన్నట్టుండదు. ఆ అతివేడి వల్ల కూడా కాళ్ళు అవుతాయమ్మా. అదేవిధంగా మనకి కావలసిన మినరల్స్ అంటే కాల్షియం కానీ, B12 కానీ, D3 కానీ ఇలాంటివి లేకపోవడం వల్ల, జింకు ఇలాంటి బాడీలో తక్కువ అవడం వల్ల కూడా కాళ్ళు చేతులు మంటలు వస్తాయమ్మా, లాగుతాయి, వీక్ అవుతారు. పార్కిన్సన్స్ అనేది ఏమవుతుందంటేనమ్మా, అందులో చాలా రకాలు ఉన్నాయమ్మా. పార్కిన్సన్స్లోకి వెళ్తే ఈ నరాల వీక్నెస్లోకి అది కూడా వస్తుంది. వంశపారంపర్యంగా వచ్చే ఉంటాయమ్మా, అది తొందరగా తగ్గదు. ఈ నరాల వీక్నెస్ ఉండటం వల్లే వాళ్ళకి చేతులు వణకడం కానీ, నడిచేటప్పుడు మనిషి తోలడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ నరాల వీక్నెస్ అనే వాటికి శిలాజిత్ అనేది చాలా బాగా పనిచేస్తుందమ్మా. శిలాజిత్తు, అశ్వగంధ, శతావరి, అలాగే గొబ్బి గింజలని, చాలా రకాలు ఉన్నాయి. ఇవి మనం ఇంట్లో ఆయుర్వేద మూలికలు కదా సార్, ఆయుర్వేద మూలికలేనమ్మా ఇవన్నీ. శిలాజిత్ అనేది వేసవికాలం నల్లటి రాళ్ళు పగలడం వల్ల వేడికి అందులోంచి ఒక శిలాజం అంటారమ్మా, ద్రవం అంటారు దాన్ని, ఒక జిగురు లాంటిది రాళ్ల నుంచి బయటకు వస్తుందమ్మా. ఎక్కువ హీటు, ఇప్పుడు హజ్లో 40, 55, 50, 52 అంటున్నారు. అటువంటి అప్పుడు ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల ఉన్న కొండల్లో ఉన్న రాళ్ళన్నీ పగిలి దాని నుంచి ఒక జిగురు వస్తుందమ్మా. దాన్ని శిలాజిత్ అంటారు. ఆ రాయిలో ఉన్న మెటల్స్ని బట్టి ఆ శిలాజిత్ యొక్క గుణం అవుతుందమ్మా. అంటే హిమాలయన్ శిలాజిత్కి ఒకలాగా, మన వెస్ట్రన్ ఘాట్స్ శిలాజిత్కి ఒక గుణం, ఇలాగా అక్కడున్న మినరల్స్ని బట్టి ఆ శిలాజిత్ యొక్క లక్షణం ఉంటుందమ్మా. సో ఏ ఘాట్స్ లో ఉన్న రాయి నుంచి వచ్చే ఆ జిగురు ఎక్కువ పవర్ఫుల్ ఉంటుందంటారు? అది ఇస్తెబనాద్ అని సౌదీ అరేబియాలో ఉందమ్మా పర్వతం. అది గోల్డ్ ఉందంటారు అక్కడ. ఆ పర్వతం నుంచి పగిలొచ్చే శిలాజిత్తు తులం 2 లక్షల పైన ఉంటుందమ్మా. అయినా ఇవ్వరాళ్ళు బయటికి. ఆ రాజు దాని చుట్టూరు కాపలా పెట్టి ఆ ఏరియాలో ఆ వచ్చిందంతా రాజు కుటుంబాలు ఎక్కలే జాగ్రత్త చేసుకుంటారమ్మా. ఎంత కాస్ట్ ఇస్తామన్నా కూడా వాళ్ళు ఇవ్వరమ్మా. అది నిజంగా ఒరిజినల్ అలాంటిది దొరికితే దాన్ని శుద్ధి చేయడానికి మళ్ళీ 40 రోజులు పడుతుందమ్మా. శుద్ధి చేసిన తర్వాత ప్యూర్ శిలాజిత్ తయారు చేసుకుని ఒక బియ్యం గింజ అంత తింటే అమ్మా రోజుకి అన్ని రకాల నరాల వీక్నెస్లో తగ్గిపోతాయమ్మా. అంటే కొంతమంది నడవలేరు కదా సార్, ఈ నర్వ్ అటువంటి వాళ్ళు కూడా లేకడానికి సపోర్ట్ ఉంటేనే నడవగలుగుతారు, నడవలేరు, వీల్ చైర్ కావచ్చు. అవునమ్మా. అంటే అందులో మళ్ళీ అనేక రకాల వ్యాధులు ఉంటాయమ్మా. ఈ నరాల వీక్నెస్ అంటే మన బాడీలోనే 2 రకాల బ్యాక్టీరియా ఎక్కువ పుట్టేసి 2 దెబ్బలాడుకుని 2 చనిపోతాయమ్మా. అంటే వైట్ బ్లడ్ సెల్లో చనిపోతాయి, ఉపయోగపడి చనిపోతాయి. ఈ విధంగా మన బాడీకి వ్యతిరేకంగా పనిచేయటం అంటారు దాన్నే మనం ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని పిలుస్తాము. ఆ ఆటో ఇమ్యూన్లోనే నరాల వీక్నెస్ అనేది మయోపతి అని ఉంటుంది, మస్కులర్ డిస్ట్రోఫీ అని ఉంటుంది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అది కూడా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమేనా. ఈ నరాల వీక్నెస్ అనేది అనేక రకాలైన చెడు వీటి ప్రభావాలు మనిషి శరీరం మీద చూపిస్తుందమ్మా. ఆ వీక్నెస్ వల్ల సెక్స్ పూర్తిగా పోవడం ఒకటి అయ్యి ఉండొచ్చు, అలాగే తొందరగా ముసలితనం వచ్చేయడం, లేకపోతే జ్ఞాపక శక్తి లేకపోవడం, మర్చిపోవడం అన్నీ. అందుకని ఈ నరాల వీక్నెస్లోకి మెయిన్ ప్రాబ్లమ్ పార్కిన్సన్ వస్తుందమ్మా. పార్కిన్సన్స్
అందుకేంటంటే పార్కిన్సన్స్ రావడానికి కూడా ఈ నరాల వీక్నెస్ కారణం. ఒకప్పుడు పార్కిన్సన్స్ అంటే ఓన్లీ కొన్ని అదర్ కంట్రీస్లోనే చూసేవాళ్ళము, కానీ ఇప్పుడు ఇండియాలో కూడా ఎక్కువైపోయింది. అన్ని చోట్ల ఇండియాలో పూర్వం నుంచి ఉందమ్మా. మా అమ్మగారి తరఫున అవతల ఉన్న వాళ్ళు, మా మేనమావులు అందరూ కూడా వాళ్ళు టీ కప్పు పట్టుకోలేకపోయేవారు, ఇలా ఊగిపోయేది. అది అప్పట్లో తెలియదు కదమ్మా, ఇది వణుకుడు రోగం అనేవారు. లేకపోతే మనం ఇప్పుడైతేనేమో ట్రిమర్స్ అంటాం ఇంగ్లీష్లో, అక్కడ వాళ్ళేమో వణుకుడు జబ్బు అనేవారు అనమాట. పార్కిన్సన్స్ అంటే వణుకుడు జబ్బు అమ్మ. సో మనం డీటెయిల్గా ఏమేమి డిసీజెస్ ఉంటాయి, నరాల బలహీనత అంటే ఏంటి, ఏమేమి కేటగిరీస్ ఉంటాయని తెలుసుకున్నాము. సో బేసిక్గా ఈ వణుకోవడం కావచ్చు, తిమ్మిర్లు కావచ్చు, ఇవైతే కామన్గా ఉంటున్నాయి సార్, స్ట్రెస్ వల్ల కూడా వస్తున్నాయి కొంతమందికి. సో ఈ ప్రాబ్లం తగ్గించుకోవాలంటే ఏమైనా హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయంటారా? హోమ్ రెమెడీస్ అంటే ఎక్కువగా అదే శిలాజిత్ అనేది బయట దొరుకుతుందమ్మా. అదేవిధంగా అశ్వగంధ దొరుకుతుంది, శతావరి దొరుకుతుంది, బల సీడ్స్ అన్ని దొరుకుతాయి. ఇలాగ ఏదైతే మనిషికి బలానికి ఉపయోగపడుతుందో ఆ బలానికి ఉపయోగం అన్నీ తీసుకొచ్చి వాటిని శుద్ధి చేసామో పౌడర్ చేసుకుని, మినువులు కూడా చాలా బలం అమ్మ. మినువులు కూడా నెయ్యిలో వేపించుకుని పంచదార కలుపుకుని పాలలో కలుపుకుని తాగొచ్చు. ఒక హార్లిక్స్ లేకో ఇంకోటో న్యాచురల్ హార్లిక్స్, న్యాచురల్. దానివల్ల కూడా ఈ నరాల శక్తి అనేది ఏర్పడి ఈ వీక్నెస్ అనేది పోతుందమ్మా. చాలా అద్భుతంగా పనిచేస్తాయమ్మా మిన్నులు. ఎందుకంటే ఇప్పుడు పశువులకి మేము వ్యవసాయం చేసుకుంటాం కదా, పశువులు కాళ్ళు పడిపోయినప్పుడు ఏం చేస్తామంటే ఒక 1/2 కేజీ మినులో కేజీ ఓవర్ నైట్ నానబెట్టమ్మా, ఉదయం కొంచెం బెల్లం కలిపి అలాగో తినిపించేస్తాం. ఒక వారం తినిపించేటప్పుడు లేచి నుంచి ఉంటుందమ్మా అది. అదేవిధంగా హ్యూమన్ కూడా చేసుకోవచ్చు, అంత బలం మినువుల్లో ఉంటుందమ్మా. చాలా మంది తెలియక ఏమంటారంటే పెసల్లో ఎక్కువ బలం ఉంటుంది మినువుల కన్నా అంటారు. కాదు, మినువుల్లో జిగురు ఉంటుంది కాబట్టి తినడానికి ఇబ్బంది కాబట్టి పెసలు తినమంటారు. అంతే తప్ప మినువుల్లో ఉన్నంత బలం పెసల్లో ఉంటుంది. మినప లడ్డూలు ఇట్లా చేసుకోవచ్చు. అందుకనే మినపసున్నిండని లేకపోతే నువ్వులు, పూర్వం ఏం చేసేవారు, నువ్వులు సిమ్మిలు చేసుకుని తినేవారు. అవన్నీ న్యాచురల్ ఫుడ్స్ అమ్మా, విపరీతమైన బలం. రెగ్యులర్స్ కూడా వాటిని తినేవారు. సో ఇంకా ఒక ఫుడ్ విషయానికి వస్తాం సార్. మంచి ఫుడ్, నరాలకి స్ట్రెంత్ ఇచ్చే ఫుడ్స్ ఏమున్నాయి, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలా, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? అంటే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు అయితే రకరకాలు ఉన్నాయమ్మా. మటన్ తినొచ్చు, ఫిష్ తినొచ్చు, అనేక రకాలు ఉన్నాయి తినొచ్చు. వెజిటేరియన్స్ ఏంటంటే వాళ్ళకి ఎక్కువ బలం కావాలి అంటే ఈ నర్వస్ సిస్టమ్ కానీ కెమికల్స్ కానీ మనకి బాడీలో అంటే మినరల్స్ ఏ అయితే డెఫిషియన్సీ ఉందో కెమికల్ ద్వారా వాడే మినరల్స్ కాకుండా న్యాచురల్గా రావాలి అంటే మంచి పాలమ్మ, పాలు తాగడం. ఆ పాలల్లో నెయ్యి కలుపుకుని తాగితే చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. అదేవిధంగా ఈ వీక్నెస్ కాల్షియం డెఫిషియన్సీ ఉందనుకోండి, కరివేపాకులో హయ్యెస్ట్ కాల్షియం ఉంటుందమ్మా, ధనియాల్లో ఉంటుంది, పాలకూరలో విటమిన్ డి ఉంటుందమ్మా, బీట్రూట్లో డి ఉంటుంది. ఇలా అన్నమాట. మనం న్యాచురల్ ఫుడ్స్ ఏమున్నాయో అవన్నీ వాడుకోవడమేనమ్మా. నిజం చెప్పాలంటే మనం ఇవన్నీ పూర్వకాలం ఉండేవమ్మా, మనము చెప్పుకున్న వాల్యూస్ అన్నీ. ఇప్పుడు ఆ ఫ్రూట్స్లో కూడా వాల్యూస్ ఉండట్లేదమ్మా. ఎందుకు ఉండట్లేదంటే భూమిలో లేదు, భూమిని మనం పాడు చేసాం కాబట్టి ఆ భూమి ఈ ఫ్రూట్కి కానీ ఈ మొక్కకి కానీ ఇవ్వట్లేదమ్మా. ఇవ్వటానికి ఏముంది, అక్కడ ఏమీ లేదు, అన్ని ఆర్టిఫిషియల్ మనం ఫర్టిలైజర్స్ వేసి. అంచేత మనం తినేదంతా అది ఉంది ఇది ఉందని అనుకోవడం అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం అమ్మా. అదేవిధంగా ములగ ఆకు అనేది, ములగ చిగురు అనేది కూర వండుకోవడం, పప్పులు వేసుకోవడం, లేకపోతే మన తోటకూర ఫ్రై చేసుకోవడం. అంటే కొంచెం పసిరి వాసన వస్తుంది, జాగ్రత్తగా అనేక రకాలు మిక్స్ చేసుకున్నామా అన్నట్లు తింటా ఉంటే ములగ అనేది ఈ ఎన్నో రకాల మినరల్స్ ఉన్నాయమ్మా అందులో. అద్భుతమైన మూలిక దాన్ని మురింగా అని ప్రపంచం అంతా వాడుతున్నారు. మురింగా టాబ్లెట్స్ కూడా వస్తున్నాయి కదా, వచ్చినాయమ్మా. ఇప్పుడే 10 years 15 years నుంచి వాడుతున్నారమ్మా. ప్రత్యేకంగా దాని మీద రీసెర్చ్ చేసేవాళ్ళు కొన్ని వందల మంది సైంటిస్టులు ఉన్నారు. అంత బాగా ఈ నరాల వీక్నెస్ మీద కానీ మినరల్ డెఫిషియన్సీ మీద కానీ మురింగా కూడా చాలా బాగా పనిచేస్తారు. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు, మంచి రెమెడీస్ కూడా చెప్పారు. అసలు నరాల బలహీనత అసలు ఎన్ని టైప్స్ ఉంటాయి, ఈ వీక్నెస్ మనం ఎలా గుర్తించవచ్చు, ఎలా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఇంట్లోనే అని చాలా వివరంగా చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.